హాయ్ అండి అందరికీ. నేను మీ వెంకట్రమణ కిచెన్. ఈరోజు గోధుమ పిండి జొన్న పిండి రెండు కలిపి చపాతీలు మెత్తగా ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ముందు 1 కప్పు గోధుమ పిండి, ఇంకొక కప్పు జొన్న పిండి, రెండు ఇలా కలుపుకోవాలి. కొంచెం ఆయిల్, తగినంత ఉప్పు, వేసుకొని తగినంత నూనె వేసుకున్నాక కొంచెం వేడి నీళ్ళు, లైట్గా వేడి నీళ్ళు వేసి ఇలా కలుపుకుంటూ కొంచెం దీని ముద్దబడ వేసుకుంటూ వేడి నీళ్ళు కలుపుకోవాలి. ఇంకొంచెం నీళ్ళు పోసుకోవాలి. చేత్తోనే కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ముద్దబాడ చక్కగా కలుపుకున్న తర్వాత వేడి నీళ్ళతో ఇది కాసేపు 10 నిమిషాలు అట్లా ఉండాలి. తర్వాత చేసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, ఇలా ఉండలు చేసుకోవాలి. మెత్తగా ఉండలు చేసుకొని ఈ చపాతీ రుద్దుకోవాలి. చాలా మెత్తగా రుద్దుగా ఉంటాయి. చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. ఇందులో స్వీట్ కూడా అనేది తీయగా ఉంటాయి. చపాతీ మన బెల్లం చక్కెర ఏమైపోయినా కూడా గోధుమ పిండి అలాగే జొన్న పిండి రెండు కలిపితే ఎంతో టేస్ట్కరంగా ఉంటాయి. తింటుంటే నోటికి ఎంతో రుచికరంగా ఉంటాయి. ఫ్రెండ్స్, చపాతీ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఎంతో టేస్ట్కరంగా అలా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్. మన వేడి నీళ్ళల్లో వేసి నూనె వేసుకొని మెత్తగా కలుపుకొని 10 నిమిషాలు ఉండాలి. మెత్తగా అయిపోద్ది పిండి. కలిపి అట్ట పక్కన పెట్టుకోవాలి. ఇక చేసుకునేటప్పుడు చేస్తే చపాతీ చాలా మెత్తగా బాగా వచ్చిద్ది. తింటుంటే ఎంతో రుచికరంగా ఉండిద్ది. జొన్న పిండి గోధుమ పిండి కలిపి చపాతీ ఇలా చేసుకుంటా అంటే చాలా టేస్ట్కరంగా ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, తీస్తున్నాను. చాలా నీట్గా ఉంటాయి. కానీ కొంచెం మెత్తగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. తీసుకున్న పిండి మేడ ఎక్కిద్ది. తీసుకొని దీని మీద ఇలా వేసుకోవాలి. వేసుకొని 2 చెంచాలు ఆయిల్ కూడా వేసుకోవాలి. వేసుకుంటే బాగుంటుంది. ఇలా కాల్చుకుంటా
మళ్ళీ దీని మీద కూడా వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే ఎంత టేస్ట్గా ఉందో అంత టేస్ట్గా ఉండదు. ఇది బాగా కాలేది వచ్చింది కంటే గోధుమ పిండి లాగా ఈ రెండు కలిపి చేస్తే చాలా మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎంత టేస్ట్గా ఉండిద్ది అంటే అంత టేస్ట్గాను ఉండిద్ది. ఇలా కాల్చుకుంటా బాగా ఇట్లా హ్యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు రోజుల్లో అందరూ అలాగా ఉంటారు. కాలేజీ ఇలా కాల్చుకుంటే చాలా టేస్ట్కరంగా బాగుంటుంది ఫ్రెండ్స్. దీంట్లో వేసుకుంటే మనం బెల్లం కూడా వేసుకొని చేసుకోవచ్చు, ఇంకా టేస్ట్కరంగా ఉంటుంది, బాగుంటుంది అన్నమాట. దీంట్లో చికెన్, మటన్ లేదా పులుసు కూర, నేనైతే పులుసు కూర చేసేసుకున్నాను. టమాటా దోసకాయ కూర. ఇలా మళ్ళీ 2 చెంచాలు వేసుకోవాలి. మళ్ళీ తిరగదిప్పి మళ్ళీ 2 స్పూన్లు మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి. ఎంతో రుచిగా ఎర్రగా బాగా కావాలి. చూడండి ఎలా వస్తుంది ఎర్రగా, చాలా బాగుంటుంది. రొట్టె ఎంతో టేస్ట్కరంగా ఉంటుంది. ఎర్రగా కాలింది. మళ్ళీ 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని పిండి వేడెక్కింది, ఆయిల్ టేస్ట్గా కాలుతా ఉంది. చూడండి ఫ్రెండ్స్ ఎలా కాలుతుందో, ఎర్రగా బాగా కాలేదు, చాలా టేస్ట్కరంగా ఉండిద్ది. ఇది పొల్లి లేని వాళ్ళు కూడా అట్ట పెట్టుకోకుండా కరిగిపోయింది అన్నమాట నోట్లో. ఈ దోశ, ఈ రొట్టె. ఇంకా ఫ్రెండ్స్ దీంట్లో కర్రీ రొట్టె చాలా టేస్ట్కరంగా బాగా సరిగా ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన చపాతీ బాగా రుచికరంగా తయారు చేసే విధం. దీంట్లో నేను మంచిగా దోసకాయ కర్రీ అవన్నీ చేశాను. చూడండి ఫ్రెండ్స్, తింటుంటే చాలా టేస్ట్కరంగా బాగుండిద్ది. ఇలాగా పెట్టుకొని తింటే చాలా టేస్ట్కరంగా రుచిగా ఉండిద్ది ఫ్రెండ్స్. నచ్చితే
లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.